మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరిగివాడి మలిని పింగళపురా విశ్వదాభిరామ వినురవేమ. పైకి మేడిపండు ఎర్రగా కనిపిస్తుంది. దానిని చీల్చి చూస్తే పొట్ట నిండా పురుగులుంటాయి. పిరిగివాడు పైకి గాంభీర్యంగా ప్రదర్శిస్తూ లోపల పిరిగితనంతోనే ఉన్నాడు. అసలు మేడిపండేనా? పొట్టలో రాగలేదు ఏం లేదు. నా పని చూపిస్తా చూడు. చదివి 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 చావంగానేలను చావులేని చదువు చదవవలదు. చదువు మన్న మెరిగి చదివిన చదువురా స్వాదాభిరామ వినురవేమ. మీ వాయిస్లో బేస్ లేదు, మీ వాయిస్లో రాగం లేదు. ఏదో తాగొని మీద టీచర్ గీకినట్టు గీకుతున్నారు, రేపు డబ్బా గీకినట్టు. నేను బాడీ చూపిస్తాను చూడండి. పట్టు పట్టరా పట్టు విడవరా పట్టనే పట్టవలయు పట్టి విడుట కన్నా పడిచూటే మేలు విశ్వదాభిరా మళ్ళీ 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 ఇంకోసారి చెప్పులో నిరాయి చెవిలో నజోరీగా కట్టిలో ననలుసు కాలిముళ్ళు ఇస్తిలో నివారు నెత్తి సగలాలయా ఇంటిలోని పోరు భరించుట అసాధ్యం. తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టలేని వాడు గిట్టలేని పుట్టలోని చెదలు పుట్టన గిట్టగా విశ్వదాభిరామ వినురవేమ. భావ ఓ వేవా, పుట్టలోన చెదలు పుట్టినా చచ్చినా వాటి వలన ఏమీ ప్రయోజనం లేదు. అదే విధంగా తల్లిదండ్రి మీద దయలేని కుమారుడు పుట్టినా ఒకటే చచ్చినా ఒకటే. తల్లి తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. దయ చుట్టంబవు తన సంతోషమే తన సర్గము, తన దుఃఖమే నరకమండు సత్యము సుమతి.
సంతోషమే తనకు స్వర్గం, తన దుఃఖమే తనకు నరకం. రాగం లేదు, యుద్ధం లేదు, నీ పాడికి వస్తాను. ఉపకారికి ఉపకారము విపరీతముగా చేయ వివరింపంగా, నపకారికి ఉపకారము నిపమెండక చేయువాడు నేర్పరి సుమతి. ఇది పద్యం అంటే. పద్యమా? జిందాబాద్ జిందాబాద్ నాకై వాడి చూపిస్తాడు ఇప్పుడు నీ కవి కన్నా పలుకు పలువారితో నిర్గహించు పలుకుట మేలు, బలవంతుమైన సర్పము చలి చీమలో మేడి పండు చూడా మేలిమాయుండును, పొట్ట విప్పి చూడా పురుగులుండును, పిరికి వాని మదిని బింకమేలాగురా, విశ్వదాభిరామ వినురవేమా.